అందరికీ నమస్కారం అండి. తెలుగు భాష ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను నా 17 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్లో గమనించినటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటంటే కంపారిజన్ గురించి. పేరెంట్స్ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వేరే పిల్లలతో ఎక్కువగా పోలుస్తున్నారు. అది ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకైనా, ఇంటర్మీడియట్ వరకైనా, ఇంకా బీటెక్ వరకైనా సరే. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు అనేవాళ్ళు కళ్ళ కపటం ఎరుగని వాళ్ళు, మనకు తెలుసు. వాళ్ళ మనసులు ఎలా ఉంటాయంటే అప్పుడే విరబూస్తున్నటువంటి పుష్పాలు లాంటివి. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ విరబూస్తున్నటువంటి పుష్పాలని కంపారిజన్ అనేటటువంటి ఒక దారంతో కట్టేస్తున్నారనమాట. అలా కట్టేయడం వల్ల వాళ్ళ ఆలోచనలు పువ్వుల రెక్కల్లాగా చితికిపోతున్నాయి. ఇది మాత్రం 100% నిజమండి. నేను గమనించిన విషయం కూడా. ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి పిల్లాడు కూడా సంథింగ్, వాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వాడు ఎందులో ఒక దాంట్లో ఎక్స్పర్ట్గానే ఉంటాడు. కానీ పేరెంట్స్ అది గమనించకుండా ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళకి 90 మార్కులు వచ్చినాయి, 99 మార్కులు వచ్చినాయి, నీకు మాత్రం ఎందుకు రాలేదు అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు చేసే పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. అండ్ అలాగే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్న వాళ్ళపైన అసూయ పెంచుకుంటున్నారు, చిరాగ్గా ఉంటున్నారు. అలా కాకుండా మనం ఒకసారి పిల్లలకి హైప్ ఇచ్చి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. నువ్వు సూపర్ నాన్న, నువ్వు బాగా చదవగలవు, నువ్వు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలవు, ఇంకొంచెం కష్టపడితే ఈ డ్రాయింగ్ బాగా గీయగలవు, నువ్వు టాలెంటెడ్ అని చెప్తే వాడు లేని ఉత్సాహంతో ఇంకా ఆ పనిని పూర్తి చేస్తాడనమాట. అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ముందు పిల్లలకి వ్యక్తిత్వం నేర్పించాలి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భూమిలో వేసినటువంటి విత్తనం అలాగే పిల్లలకి నేర్పించినటువంటి వ్యక్తిత్వం ఎప్పుడూ వృధా అవ్వవంట. కాబట్టి మనం మన పిల్లలని కంపారిజన్ కాదు అంటే పోల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో ఏం టాలెంట్ ఉందో అనేది మనం చూడాలి, వ్యక్తిత్వాన్ని నేర్పించాలి అని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.